స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెన్. నేను మీ మాధురి. మనకి దీర్ఘకాలికంగా మోకాల నొప్పులు కానీ, నడుం నొప్పి కానీ, తుండి దగ్గర కానీ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇవి చాలా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఆపరేషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు చేయించుకోవాలా వద్దా, చేయించుకుంటే ఏమవుతుంది, మేము ఈ ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత కొన్ని అపోహలు ఉంటాయి, ఆపరేషన్ వల్ల మళ్ళీ తిరిగి లేస్తామా లేదా అనే డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారంతో ముందుకు వస్తున్నారు. పెయిన్ రిలీఫ్తో పెయిన్ మేనేజ్మెంట్, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్తో మన ముందుకు వచ్చారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వాళ్ళు. ఇప్పుడు మనం ప్రస్తుతం డాక్టర్ ప్రకాష్ గుడిపుడి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్తో ఉన్నాం. ఆయన అడిగి అసలు పెయిన్ మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఆపరేషన్ లేకుండానే మనం తిరిగి మళ్ళీ మామూలుగా ఎలా మన మనుగడని సాగించాలి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో మనకి పెయిన్ గురించి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అంటే మనకి బాడీలో చాలా భాగాల్లో పెయిన్స్ ఉంటూ ఉన్నాయి. ఏ పెయిన్స్కి మనకి ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయంట? షూర్. ఇక్కడ మనం ఏదైతే పేషెంట్ దీర్ఘకాలికంగా సఫర్ అవుతుంటారో అంటే వాటిని క్రానిక్ పెయిన్స్ అంటుంటాం. ఎక్కువగా మనము ఈ దీర్ఘకాలిక నొప్పులు మొట్టమొదటిగా ఎక్కువగా మోకాలు నొప్పులు చూస్తుంటాం అన్నట్టు. అది కాకుండా నడుము నొప్పులు, కొంతమందిలో మెడ నొప్పులు, దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటుంటారు. కొంతమంది కండరాలతో నొప్పులతో బాధపడుతుంటారు. ఇంకొంతమంది కీళ్ళ నొప్పులు, అంటే మోకాళ్ళే కాకుండా భుజాల నొప్పులు కావచ్చు, ఎల్బో పెయిన్స్ అంటుంటారు, మడిమ నొప్పులు అంటుంటారు. ఇది కాకుండా కొంతమంది నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఉంటుంది. దాంట్లో ఎక్కువగా మనకి ట్రైజెమినల్ న్యూరాలజియా అంటుంటారు. కొంతమంది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియాస్ అంటుంటారు. ఇంకా కొంతమందిలో ఈ క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్ ఉంటుంది. వాటికి కూడా ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇక్కడ ఆపరేషన్ అనేది లేకుండా రకరకాల పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాలు నొప్పి ఉందనుకోండి, ఇక్కడ రీజనరేటివ్ థెరపీ అనేది ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈ రీజనరేటివ్ థెరపీలో ఏంటంటే ఎక్కువగా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, ఇంకా కొంత అడ్వాన్స్డ్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అని ఇటువంటి ఇంజెక్షన్స్ చేస్తుంటాము. అదే కొంతమందికి ఈ సయాటికా నొప్పి, లైక్ నడువు నొప్పి, డిస్క్ ప్రాబ్లం అంటుంటారు, డిస్క్ బాల్జెస్, ఈ వాళ్ళకి ఏంటంటే ఈ సయాటికా టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంటుంది. ఇటువంటి వాటికి కూడా ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ ట్రాన్స్ఫరామినల్ నర్వ్ బ్లాక్స్ అని, ఇంటర్లామినర్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఈ రకమైన ట్రీట్మెంట్ అందిస్తుంటాము. కొంత నర్వ్ రిలేటెడ్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అటువంటి వాళ్ళకి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని, కొంతమందికి ఈ కండరాలకు సంబంధించిన వాటికి ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్ అనేసి, కొంత ఈ క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్ వాళ్ళకి ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ అనేసి, అంటే ఆల్మోస్ట్ రకరకాల అంటే వాళ్ళ యొక్క నొప్పిని బట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది ఉంటుందన్నట్టు ఇక్కడ ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో. మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మందిలోని మోకాల నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తున్నాను సార్. దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? షూర్, డెఫినెట్గా అండి. ఇక్కడ ఇది మోకాలు నొప్పులు మనకి ఎక్కువగా మన ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చూస్తుంటాము. ఎందుకంటే ఇది మోకాలు అనేది వెయిట్ బేరింగ్ జాయింట్ అంటారు. అంటే మన యొక్క శరీర బరువు మొత్తము ఈ మోకాలు మోస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడు మనకి మనం పుట్టినప్పటి నుంచి అడుగు స్టార్ట్ చేయడం నుంచి మనం ఎక్కువగా ఈ మోకాలు అనేది కంటిన్యూగా యూజ్ చేస్తుంటాం. ఒక వయసు తర్వాత ఈ ఆఫ్టర్ 45 కావచ్చు, 50 ఇయర్స్ కావచ్చు, దాని తర్వాత ఏమవుతుందంటే ఈ డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అంటే మన మానవుని యొక్క ప్రతి అవయవము ఒక వయసు తర్వాత అరుగుదలకి లోన్ అవుతూ ఉంటుంది.
దాంట్లో ఎక్కువగా ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్, దాన్నే మనం మృదులాస్థి అంటుంటాము. ఈ మృదులాస్థి అనేది క్రమక్రమంగా ఈ అరుగుదలకి లోనవడం వల్ల ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. ఎస్పెషల్లీ ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా ఒబీస్ అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళు, ఈ స్థూలకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇటువంటి మోకాళ్ళు తొందరగా అరుగుదలను చూస్తుంటాము. అది కాకుండా మగవారితో పోల్చుకుంటే ఎక్కువగా ఫిమేల్స్లో ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. సో ఇది ఎక్కువగా ఒక కారణం అన్నట్టు. అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంట, డీజనరేటివ్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే మనకు వయసు పెరిగే కొద్దీ ఈ డీజనరేటివ్ చేంజెస్ వల్ల ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని మృదులాస్థి అంటాం, అది అరుగుదలకి లోనవ్వడం వల్ల ఈ మోకాలు నొప్పులు అనేది ఎక్కువగా సర్వసాధారణంగా చూస్తుంటాం అన్నట్టు. మీరు ఏం చెప్పారు అంటే వయసుతో నిమిత్తం కూడాను ఈ మోకాలు నొప్పులు అనేవి మనం చూస్తూ ఉంటామని. ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ స్టేజెస్ లో అంటే 20 to 30 ఈ ఏజ్ వాళ్ళలో కూడా ఈ మోకాలు నొప్పులు అనేవి రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా నొప్పితో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? మనము ఇంతకుముందు అన్నట్టు ఒక వయసు తర్వాత ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తక్కువ వయసులో అంటే లెస్ దెన్ 40 years, 30 years, 25 years వాళ్ళలో కూడా ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా చూస్తున్నాం. దానికి యొక్క ప్రధాన కారణం ఓవర్ వెయిట్, అంటే స్థూలకాయం. అంటే మనము ఎక్కువగా బరువు ఉన్నట్లయితే మన యొక్క బరువు అనేది ఈ మోకాల మీద పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ స్ట్రక్చర్ అంటే ఆయన యొక్క హైట్ని బట్టి ఒక 50 kgs బరువు ఉండాల్సిన అతను మోర్ దెన్ 60-70 kgs ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ 50 kgs తర్వాత ప్రతి కేజీకి అతనికి 5 రెట్లు ఎక్కువ బరువు అనేది ఈ మోకాల మీద లోడ్ అవుతుంటుంది. ఒక కేజీకి 5 kgs లోడ్ అనేది ఈ మోకాలు బేర్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే అతను 50 kgs ఉండాల్సిన పేషెంట్ ఒక మనిషి ఒక 60 kgs ఉన్నాడు అనుకోండి, అంటే ఎక్స్ట్రాగా 10 kgs ఉన్నట్టు. అప్పుడు 10 into 5 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 50 kgs వెయిట్ అనేది ఈ మోకాల మీద పడడం వల్ల వాళ్ళకి తొందరగా అరుగుదలకు లోనవుతారు. ఎవరు? ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళు. ఓకే, అది కాకుండా మనకి ఎక్కువగా మనం కొంతమందిలో ఏంటంటే ఈ ఫిమేల్స్లో ఎక్కువగా మనం ఇటువంటి మోకాల అరుగుదల కొంచెం తొందరగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటుంటారు, అంటే కొంతమందిలో కీళ్ళవాతం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాము, దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటుంటారు. ఇటువంటి వాళ్ళలో కూడా మనకు కొంచెం తొందరగా యంగ్ ఏజ్లోనే ఈ మోకాల అరుగుదలకు లోనవుతుంటారు. ఇది కాకుండా కొంతమంది మెటబాలిక్ ప్రాబ్లం అంటే గౌటీ ఆర్థరైటిస్ అనేసి, కొంతమందికి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేసి, ఇటువంటి వాటిలో కూడా ఎర్లీగా ఈ మోకాలు అరుగుదలకి లోనవుతుంటారు. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే లైక్ స్పోర్ట్స్ ఇంజరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆడుతూ ఉన్నప్పుడు కింద పడినప్పుడు ఈ మోకాల్లో ఉండే కార్టిలేజ్ కావచ్చు, లిగమెంట్స్ కావచ్చు, మెనిస్కస్ కావచ్చు, అటువంటి డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళకి తొందరగా ఈ మోకాళ్ళ అరుగుదలకు లోనవుతుంటారు అన్నట్టు. ఇది ఎక్కువగా మనం ఈ చిన్న వయసులో రావడానికి గల కారణాలు అన్నట్టు. అయితే మగవాళ్ళలో కన్నా కూడా ఆడవాళ్ళలో ఈ పెయిన్స్ అనేవి, ఇప్పుడు నీ పెయిన్స్ అని కానీ నడుం పెయిన్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవునండి. సో వాళ్ళకి ఏం కాజెస్ అంటారు? అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఏమైనా స్పోర్ట్స్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడేది ఉండదు, ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఏం కాజెస్గా చెప్పుకోవచ్చు? ఎక్కువగా మనకి ఈ అంటే ఫిమేల్స్లో, మహిళల్లో ఎక్కువగా మోకాలు నొప్పి కావచ్చు, మీరు అన్నట్టు నడుము నొప్పులు కావచ్చు, కండరాల నొప్పులు కానీ, ఇవన్నీ ఎక్కువగా మగవారితో పోల్చుకుంటే ఫిమేల్స్లో కామన్గా చూస్తుంటాం. ఇప్పుడు ఎక్కువగా మనకి మోకాలు నొప్పులు చూసుకున్నట్టయితే జనరల్గా వాళ్ళకి ఏమవుతుందంటే ఫిమేల్స్లో వాళ్ళ యొక్క శరీర నిర్మాణం, అంటే ఇప్పుడు మనకి ఈ ఏదైతే థై బోన్ కానీ లెగ్ బోన్ కానీ చూసినట్టయితే మగవారిలో పైనుంచి కిందకి ఒకదానిపైన ఒకటి అమర్చినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇది నీ జాయింట్ అనుకోండి, ఇప్పుడు ఇది మనకి థై బోన్ అంటాము, ఇది మనకి లెగ్ బోన్. ఇప్పుడు పైనుంచి ఒకటే లైన్లో ఉంటుంది మగవాళ్ళలో. అదే మనకి మహిళల్లో చూసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ పెల్విస్ అంటే వాళ్ళకి వైడ్ పెల్విస్ ఉండడం వల్ల వాళ్ళకి కొంత యాంగులేషన్ అనేది జాయింట్ దగ్గర ఉంటుంది. ఎక్కువగా వాళ్ళకి కొంత యాంగులేషన్ అనేది ఇట్లా కనిపిస్తుంటుంది అన్నట్టు. ఈ యాంగులేషన్ మూలాన ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కార్టిలేజ్ మీద ఒకవైపు ఎక్కువగా వాళ్ళకి బరువు అనేది పడడం వల్ల తొందరగా మోకాళ్ళ అరుగుదలకి లోనవుతుంటారు. ఇది వాళ్ళ యొక్క శరీర నిర్మాణం వల్ల అట్లా అవుతుంటారు. సో అది కాకుండా వీళ్ళు ఆడవారిలో ఎక్కువగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఓవర్ వెయిట్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా వీళ్ళు తొందరగా ఈ మోకాళ్ళ అరుగుదలకు లోనవుతుంటారు.
అది కాకుండా వీళ్ళు ఎక్కువగా ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటుంది. అంటే జనరల్గా మనం చూస్తుంటాం కిచెన్లో ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసుకోవడం వల్ల కూడా ఎప్పుడైతే వీళ్ళు ప్రొలాంగ్ స్టాండింగ్గా ఉండడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్గా ఈ కాట్లేజ్ మోకాల్లో ఉండే కాట్లేజ్ మీద ఈ స్ట్రెయిన్ అవ్వడం వల్ల తొందరగా వీళ్ళకి అరుగుదలకు లోనవుతుంటారు. ఇంకా ఎక్కువ మనం చూసినట్లయితే ప్రధానంగా వీళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏమవుతుందంటే మోకాల్లో ఉండే కాట్లేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఎర్లీ మెనోపాజ్ అంటారు, అంటే తొందరగా పీరియడ్స్ ఆగిపోయినా కానీ, కొంతమందిలో ఎర్లీ స్టేజ్లో అంటే తక్కువ వయసులోని గర్భసంచి అంటే హిస్టెక్టమీ అంటారు, గర్భసంచి తీసేసినప్పుడు కానీ, ఓవరీస్ తీసేసినప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గినప్పుడు ఈ ప్రొటెక్టివ్ మెకానిజం అంటే కాట్లేజ్ని కాపాడుతూ ఉండే మెకానిజం అనేది తగ్గిపోతుంది అన్నట్టు. అటువంటప్పుడు వాళ్ళకి తొందరగా ఈ ఇది ఏదైతే కాట్లేజ్ అరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా ఎప్పుడైతే ఎర్లీ మెనోపాజ్ వచ్చినా కానీ హిస్టెక్టమీ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మనం అడ్వైస్ చేసే కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా డాక్టర్స్ అడ్వైస్ చేస్తుంటారు అన్నట్టు. ఇది ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా మనం మోకాళ్ళ అరుగుదలకు కారణం. ఇది కాకుండా మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే వాపు అంటారు. ఈ వాపు అనేది మగవారితో పోలిస్తే మహిళల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇన్ఫ్లమేషన్ అనేది. ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది జాయింట్స్ మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. దాని మూలన ఈ లోపల మనకి ఏదైతే మృదులాస్థి ఉంటుందో కాట్లేజ్, అది స్లోగా వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ మూలాన మెల్లమెల్లగా దెబ్బతింటూ వస్తుంటుంది అన్నట్టు. సో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఆడవాళ్ళలో అంటే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి కొంచెం తొందరగా ఈ మోకాలు నొప్పులు రావటము, ఈ కండరాల నొప్పులు రావటము, ఈ నడుము నొప్పులు రావటం అనేది ఎక్కువగా మనం ఆడవాళ్ళలో ఎక్కువగా గమనిస్తుంటాం. ఓకే డాక్టర్, మన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదు అంటే ప్రతి దానికి ఆపరేషన్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా మనకి ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చాలామంది మీరు ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కొంతమందికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆపరేషన్స్ వద్దు, ఆపరేషన్కి వెళ్ళడానికి భయపడి వీళ్ళు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ లేకుండా అండ్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో రీజనరేటివ్ థెరపీ కావచ్చు, ట్రాన్స్ఫరామల్ నర్వ్ బ్లాక్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనొచ్చు, ఇటువంటి రకరకాల పద్ధతుల ద్వారా ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ ఆపరేషన్కి ఎవరైతే భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పిఆర్పి గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటి, అసలు పిఆర్పి ఎలా చేస్తారు ఒకసారి చూద్దామా? షూర్, డెఫినెట్గా అండి, మీకు చూపిస్తాను రండి. మనకి థియేటర్లో ఆల్రెడీ ఒక పేషెంట్ ఉన్నారు, యంగ్ ఫిలో, అతనికి మనం పిఆర్పి చేస్తున్నాము, అది మీకు చూపెడతానండి. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు? ఓకే, పిఆర్పి అంటే ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఇది మనకేంటంటే ఈ మోకాల్లో ఎవరికైతే అరుగుతుందో, అంటే మోకాలు ఉండే కార్ట్లేజ్ అరుగుతుందో వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అదే కాకుండా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటుంది కొంతమందికి, లైక్ భుజాల్లో కొన్ని కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, నీ జాయింట్లో కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, ఇంకా మోచేతి టెన్నిస్ ఎల్బో అంటుంటారు, అదే కొంతమంది హీల్ పెయిన్ ఉంటుంది, ఇటువంటి వాటిలో కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంటంటే ఇతనికి మనం పిఆర్పి ఇంజెక్షన్ చేస్తున్నాము. దీనికి యంగ్ ఏజ్ అరౌండ్ 30 years ఉంటుంది. ఇద్దరు ప్రాబ్లం ఏంటంటే లోపల మనకి నీ జాయింట్లో ఉండే మెనిస్కస్ లిగమెంట్స్ అనేవి డీజనరేట్ అయినట్టు, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అయినాయి అన్నట్టు. సో ఇది పాక్షికంగా దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్న కండరాలు అవన్నీ కూడా రీగ్రో అయ్యి మళ్ళీ నార్మల్గా అవుతుంది.
అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది? ఈ పిఆర్పి అనేది జనరల్గా మనకి ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా చూసేది మనము ఆఫ్టర్ 50 years తర్వాత ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇది వయసు రీత్యా ఈ మోకాల్లో ఉండే కార్ట్లేజ్ అరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ ఒక 50 సంవత్సరాల తర్వాత అందరిలో ఈ మోకాళ్ళ అరుగుదల కంటిన్యూ చూస్తుంటాం అన్నమాట. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటుంటారు. వాళ్ళకి ఎక్కువగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే సార్, ఇంజెక్షన్ అంటే ఇది ఏ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎలా చేస్తారు దానికి? ఓకే షూర్ డెఫినెట్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్స్ అనేది మనం ఏ పేషెంట్కి అయితే ఈ మోకాల అరుగుదల ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనము బ్లడ్ అనేది డ్రా చేస్తాం. ఓకే, అరౌండ్ 10 ml దాకా బ్లడ్ డ్రా చేసి మనకి మిషన్ అంటే స్పెషలైజ్డ్ స్పిన్నింగ్ చేస్తా ఉన్నాడు. ఆ మిషన్లో పెట్టడం వల్ల మిషన్లో పెట్టి టూ లెవెల్ స్పిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ అవుతుంది. ఓకే, ఈ సపరేట్ అయిన ప్లేట్లెట్స్ని మళ్ళీ తిరిగి మనకి ఆ జాయింట్లో ఎక్కడైతే అరుగుతుందో అదే ఆ ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఈ స్కాన్ ఉపయోగించి అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే అక్కడ ఈ ప్లేట్లెట్లు ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇమీడియట్గా రిలీజ్ అయ్యి డ్యామేజ్ అయిన కార్ట్లేజ్ని మళ్ళీ రీగ్రో చేస్తుంది. ఓకే, దానివల్ల మనకేమవుతుందంటే వాళ్ళకి ఈ ఎప్పుడైతే కార్ట్లేజ్ రీగ్రోత్ అవ్వడం వల్ల ఈ పెయిన్ తగ్గుతుంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా తొందరగా ఫర్దర్గా ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, యా షూర్. ఇంకా మనకి సో ఇక్కడ ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే ఇట్స్ ఎ నేచురల్ హీలింగ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ప్లేట్లెట్స్ అనేది ఏ పేషెంట్కి అయితే ఈ మోకాలు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం బ్లడ్ డ్రా చేసి తిరిగి అతనికే ఇవ్వడం వల్ల ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదన్నమాట. బయట నుంచి కాకుండా పేషెంట్ యొక్క బ్లడ్ నే తీసుకుంటాం. అవునండి. ఓకే, అదే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారనుకోండి, ఈ పేషెంట్ యొక్క మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి అట్టు కూడా ఏమి ఉండదు అన్నట్టు. సో అందుకని ఇదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి మళ్ళీ ఇతనికి ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. ఓకే, అలా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉండదండి, అవసరం లేదు. మనకి అట్లా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 10 ml ఆఫ్ బ్లడ్ కాబట్టి ఈజీగా డ్రా చేయొచ్చు. అవును. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ ఎంతంటే చాలా సింపుల్ టెక్నిక్స్ అండి ఇవంతా. మా ప్లాస్మా తీసుకోవా. సో మనకి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 ml బ్లడ్ డ్రా చేస్తాము. బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఒక 30 minutes వాళ్ళకి టైం పడుతుంది అన్నట్టు. దానికి మిషన్లో మీకు పిఆర్పి మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పెట్టి మనకి స్పిన్ చేస్తాం. దాన్ని అవన్నీ చేయడానికి ఒక 30 minutes టైం పడుతుంది. అక్కడ ఓన్లీ ఆ ప్రాసెస్ కి టైం పడుతుంది. ఒకసారి ప్లేట్లెట్ సపరేట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు చూడండి ఇది పేషెంట్ దగ్గర ప్లేట్లెట్స్. ఇది ఫస్ట్ బ్లడ్ తీసుకున్నాము. బ్లడ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ట్యూబ్ మనకి ఇలా ఉంటుంది, టోటల్ గా బ్లడ్ ఉంటుంది. ఆఫ్టర్ స్పిన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆర్బీసీ డబ్ల్యూబీసీ కింద సెటిల్ అయిపోతుంది. మనకి పై పార్ట్ ఏదైతే కనిపిస్తుందో లైటర్ గా అది మాత్రం ప్లేట్లెట్స్ అన్నట్టు. ఓకే, ఈ పై పార్ట్ మాత్రమే మళ్ళీ తిరిగి పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేస్తాం. బ్లడ్ పార్ట్స్ ని తీసేసి ఓన్లీ రిచ్ రిచ్ ప్లాస్మా మాత్రమే మనం ఇంజెక్ట్ చేస్తాం ఇక్కడ. అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా మూడు స్టేజెస్ లో సెటిల్ అయిపోయాయి. ఇప్పుడు మన కింద ఏదైతే కనిపిస్తుందో ఒక అది రెడ్ బ్లడ్ సెల్స్, మిడిల్ ఆఫ్ లో వైట్ బ్లడ్ సెల్స్. మనం ఇప్పుడు దాని నుంచి కాదండి, ఈ కింద పార్ట్ మాత్రమే ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ రెండు ఉంటుంది. ఇది సపరేట్ జెల్ అన్నట్టు. ఇది మనకి పైన ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రమే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే, సో మళ్ళీ ఈ ప్లేట్లెట్స్ని మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఈ స్కాన్ ఉపయోగించి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆ కార్ట్లేజ్ డ్యామేజ్ అవుతుందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. కాబట్టి దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఎటువంటి పెయిన్ అనేది నొప్పి అనేది ఉండదు. ఎందుకంటే ఇంజెక్షన్ చేసే ముందు మనం ఫస్ట్ ఇక్కడ లోకల్ అనస్థీషియా ఇస్తాం అన్నట్టు. సో దాని మూలన వాళ్ళకి ఈ నొప్పి అనేది ఉండదు. ఒక 2 ml తీసుకున్నాం. ఓకే, 26 gauge నీళ్ళు.
ఎనస్థిషియా ఇవ్వటం ఓన్లీ ఎనస్థిషియన్ కి సపరేట్ డాక్టర్ ఉంటారంటారు కదా, అవును. సో దీనికి అలా ఏం అవసరం లేదా? అవసరం లేదు. ఇది లోకల్ అనస్థిషియా. ఎక్కడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అదే ప్లేస్ లో మనకి లోకల్ అనస్థిషియా ఇస్తే సరిపోతుంది. దీనికి జనరల్ అనస్థిషియా అవసరమే లేదు. ఇది లోకల్ అనస్థెటిక్స్ అండి. మనకి పెయిన్ తెలియకుండా మనం ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే. బాబు చిన్న ఇంజెక్షన్, నీకేం నొప్పి ఏమి ఉండదు. ఓకే తెలుసు, రైట్. ఓకే, స్కాన్. ఇక్కడ ఏంటంటే మనం స్కాన్లో చూడటం వల్ల మనకి మొత్తం క్లియర్గా మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అన్నీ అర్థమవుతుంటుంది. కరెక్ట్గా అదే ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ప్రాబ్లం ఎక్కడున్నది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం ఫోల్డ్ చేయమా. రైట్, వెరీ గుడ్. ఇంకొంచెం డెప్త్ పెంచమా. ఎస్. ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుంది చూసారా ఇక్కడ, ఇది కార్టిలేజ్ అండి. ఇది ఓకే. ఈ పార్ట్ కొద్దిగా మనకి తెల్లగా వైట్ కనిపించేది అరుగుదల అన్నట్టు. ఓకే, అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది ఈ పార్ట్ లో మనకి అది ఇది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడంతా కార్టిలేజ్ బాగుంది, ఈ పార్ట్ లో మాత్రం కొంచెం డ్యామేజ్ కనిపిస్తా ఉంది అక్కడ. అక్కడ ఈ పార్ట్ ఇప్పుడు అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్షన్ చేసే ముందు మనం ఏంటంటే లోకల్ అనస్థీషియా ఇస్తాం అన్నట్టు. ఓకే, చిన్న ఇంజెక్షన్ బాబు, నొప్పి ఏముండదు నీకు, సరేనా? నొప్పి ఉందా? ఏం నొప్పి ఏం లేదు కదా? అయిపోయింది, మత్తు ఇచ్చేసాము. ఓకే, ఇది ప్లాస్మా అండి. ఇది ఓకే, దిస్ ఇస్ ప్లాస్మా, రైట్. ఇప్పుడు మీకు ఇప్పుడు బ్లడ్ తీసాం కదా. ఫస్ట్ బ్లడ్ తీసిన తర్వాత ఇది ప్లాస్మా, ఇది సపరేట్ అయింది. ఓకే, ఇది మనకి ఎక్కడైతే అరిగిన చూసారో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఇంకేం ఇప్పుడు ఆల్రెడీ మీకు మత్తు ఇంజెక్షన్ చేశాను, ఏం నొప్పి ఉండదు ఇప్పుడు ఇంకా, సరేనా? రైట్. సో మనకి స్కాన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ ఈ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో దాని ద్వారా మనకి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా అదే ఎక్కడ డిపాజిట్ అవుతుంది. అక్కడ ఇమీడియట్గా ఒకసారి ఈ ప్లేట్లెట్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇవ్వగానే వెంటనే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అయ్యి ఆ కార్టిలేజ్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇది ఎన్నిసార్లు చేసుకోవాలంటారు? ఇది యాక్చువల్గా డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్స్ బట్టి అండి. ఇప్పుడు అరుగుదల అనేది 4 స్టేజెస్ ఉంటాయి, 4 గ్రేడ్స్ అంటుంటాము. కొంతమంది స్టేజెస్ అని కూడా అంటుంటారు. జనరల్గా ఇప్పుడు స్టేజ్ 1 అనేది స్టార్టింగ్ స్టేజ్, స్టేజ్ 2 అనేది కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ అరిగితే సెకండ్ స్టేజ్ ఉంటుంది, ఇంకొంచెం కాస్త ఎక్కువగా అరిగితే థర్డ్ స్టేజ్ అంటారు అన్నట్టు. ఇంకా 4th స్టేజ్ అనేది కంప్లీట్గా అరిగిపోతే 4th స్టేజ్ అంటాం. ఓకే, సో మనకి ఎక్కువగా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2nd to 3rd స్టేజ్లోనే వస్తుంటారు. ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు ఎవరు రారన్న. ఓకే, సో ఎందుకంటే ఈ 2nd and 3rd స్టేజ్లోనే వాళ్ళకి పెయిన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఈ 2nd and 3rd స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి ఆల్మోస్ట్ 3 సిట్టింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 times ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేయాలి. 3 times చేయాలి. అవునండి. ఇది ఏంటంటే మనము ఒక 2 weeks గ్యాప్లో చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈరోజు ఈ పేషెంట్కి ఫస్ట్ సిట్టింగ్ చేస్తాం అనుకోండి, తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం, అప్పుడు సెకండ్ ఇంజెక్షన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2 weeks తర్వాత వచ్చింటే అప్పుడు 3rd సిట్టింగ్ ఉంటుంది అన్నట్టు. అట్లా 3 సిట్టింగ్స్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇంజెక్షన్ చేస్తాము. చిన్న ఇంజెక్షన్ బాబు, నీకు అసలు ఏం నొప్పి తెలియదు. ఓకేనా? నొప్పి ఏమైనా ఉందా? లేదు కదా? ఓకే, వెళ్తుంది లోపలికి ఇంజెక్షను. రైట్, నొప్పి ఉందా? ఓకే, వెరీ గుడ్, అయిపోయేస్తుందిలే.
ఆల్మోస్ట్ అలా అయిపోతుందండి ఇది అంతే. ఇది ఏంటంటే ప్రాసెసింగ్ టైమే ఎక్కువ ఉంటుందండి. ఒక 30 minutes ప్రాసెసింగ్ టైం ఉంటుంది. ఒకసారి సపరేట్ అయిన తర్వాత మనకి ఇంజెక్షన్ టైము మ్యాక్సిమం 5 to 10 minutes ఉంటుందండి. ఓకే, ఓకే, అయిపోయింది. చాలా ఈజీ ట్రీట్మెంట్, చాలా ఈజీ అండి. పెయిన్ కూడా అస్సలు ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇది ఇచ్చే ముందు ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి అసలు పేషెంట్కి పెయిన్ ఏమి ఉండదు అన్నట్టు. పేషెంట్ని అడుగుదాం ఇప్పుడు ఒకసారి, ఏం బాబు ఏమైనా నొప్పి ఉందా? అస్సలు ఓకే, ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు కదా? ఇది ఎన్నోసారి తీసుకుంటున్నారు మీరు? సెకండ్ టైం. ఫస్ట్ టైంని ఇప్పుడు ఈ 15 daysలో మీకు ఏమైనా రిజల్ట్ కనిపించిందా అది తీసుకోవటం వల్ల? ఓకే ఓకే, ఫస్ట్ టైం రిలీఫ్ వచ్చింది ఫస్ట్ టైంకి. ఓకే ఓకే, ఇంతే అండి, వెరీ సింపుల్. ఇది భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే జనరల్గా మీకు అరుగుదల అనేది ఎక్కువగా 50 years తర్వాత ఎక్కువగా చూస్తుంటాము. అప్ టు 100 years వరకు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. యంగ్ ఏజ్లో జనరల్గా ఎక్కువగా ఈ మోకాలు అరుగుదల అనేది ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీసే ఉంటాయి. అంటే ఇది ట్రామా అంటారు, కింద పడడం వల్ల కావచ్చు, ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మోకాలు ఉండే లిగమెంట్స్, మెనిస్కస్ అవి ఇంజరీ అయినప్పుడు వాళ్ళకి పెయిన్స్ వస్తుంటుంది అన్నట్టు. అటువంటి వాళ్ళకి కూడా ఈ ప్లాస్మా థెరపీ చేస్తుంటుంది. ఓకే, ఇది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు షోల్డర్ ఇంజరీస్ కావచ్చు, ఎల్బో ఇంజరీస్ అంటే టెన్నిస్ ఎల్బో, ఇటువంటి వాటిలో కూడా మనం ప్లాస్మా థెరపీ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది సార్ వెరీ సింపుల్ టెక్నిక్, భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ అనేది జీరో అండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో. ఎందుకంటే అదే పేషెంట్ ఏ పేషెంట్కి అయితే ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ డ్రా చేసి మళ్ళీ తిరిగి అతనికే ఇస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో అండి. చాలా తక్కువగా జీరో. ఓకే ఓకే, అస్సలు ఏముండదండి సైడ్ ఎఫెక్ట్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇంజెక్షన్స్కి మీకు మ్యాక్సిమం అనేది 1/2 hour to 45 minutes టైం పడుతుందండి. ఓకే, దీంట్లో మనకి మొత్తం ప్రాసెసింగ్కి ఒక 30 to 40 minutes పడుతుంది. దాని తర్వాత ఇంజెక్షన్ టైం 5 to 10 minutes టైం పడుతుంది. ఇప్పుడు తీసుకున్నారు కదా 45 minutes, 30 to 45 minutes ప్రొసీజర్ ఉంటుంది అంతే అన్నారు. ఆ తర్వాత వీళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవటం లాంటివి ఏమైనా చేయాల్సి అవసరం లేదండి. వీటన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అంటారు వీటన్నిటిని. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాగానే ఒక 40 minutes అంత టైంలో అయిపోతుంది ఇంజెక్షన్. దాని తర్వాత ఒక 15 to 20 minutes అబ్జర్వేషన్లో ఉంచుతాము. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. సో మ్యాక్సిమం మీకు 1 to 1.5 hour వీళ్ళు హాస్పిటల్ ఇన్ అండ్ అవుట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మాక్సిమం 1 hour, 1.5 hour, 1 to 1.5 hour అంతే. ఒకసారి అంటే మీరు 3 sittings, 2 to 3 sittings అన్నారు కదా, ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో దీని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే, ఆ లిగమెంట్స్ దగ్గర కానీ దేని వల్ల కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే మనం ఇప్పుడు ఒకసారి వీళ్ళకి ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ చెప్తా ఉన్నట్టు. అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, మళ్ళీ వాళ్ళకి రిపీటెడ్గా దాని మీద స్ట్రెయిన్ కాకుండా ఎట్లా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రికాషన్స్ చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో అనేది మళ్ళీ తిరిగి ప్రాబ్లం రాదు. అది మేము చెప్పే ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో, ఏదైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో, ఏం చేయాలి ఏం చేయకూడదు, అటువంటి వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్గా పెయిన్ అనేది ఉండదండి. ఓకే డాక్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా పేషెంట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది సెకండ్ టైం తను తీసుకోవటం, ఇంకా అప్పటికి ఇప్పటికి నాకు పెయిన్ అనేది చాలా తగ్గింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు నడుము నొప్పికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? ఇప్పుడు మన నడుము నొప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి నడుము నొప్పి రావడానికి గల కారణం ఎక్కువగా మనకి డిస్క్ ఉంటుంది. అంటే నడుములో ఏదైతే వెన్ను అంటే స్పైన్ అంటాం కదా, ఆ స్పైన్ నిర్మాణం చూసినట్టయితే వెన్నుపూసలు ఉంటుంది అన్నట్టు. ఆ వెన్నుపూసకి మధ్య ఆ డిస్క్ అనేది ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అంటుంటారు. ఎక్కువగా ఈ డిస్క్ అరుగుదలకు లోను కావటము, లేకపోతే కొంతమందిలో డిస్క్ బల్జ్ అవ్వడము, కొంతమందిలో డిస్క్ రప్చర్ అవ్వడము అంటే టేర్ అంటుంటారు. ఇటువంటివి కామన్గా ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. సో దాని మూలాన వీళ్ళకి ఎక్కువగా ఈ నడుము నొప్పి అనేది వస్తుంటుంది. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జ్ అనేది కావచ్చు, దాన్నే కొంతమంది డిస్క్ హెర్నియేషన్ అంటుంటారు, డిస్క్ ప్రొలాప్స్ అంటుంటారు. ఈ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ స్పైన్లో డిస్క్ వెనక భాగాన ఒక మనకి స్పైనల్ కార్డ్ అని ఉంటుంది, నరం అని ఉంటుంది. ఆ నరాన్ని వెళ్ళి ప్రెస్ చేయడం వల్ల వీళ్ళకి ఈ నడుము నొప్పితో పాటు ఈ కాళ్ళు గుంజడం అనేది మొదలవుతుంది. దాన్నే మనం సయాటికా అంటుంటారు. ఇటువంటి వాటికి మనం ఆపరేషన్ అనేది లేకుండా ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ అనే ఒక పరికరం ద్వారా మనకి ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ అయ్యి నరాన్ని ప్రెస్ చేస్తుందో అక్కడ
మనం ఒక చిన్న ఇంజెక్షన్ నీడిల్ పంపించి అక్కడ వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం వల్ల వీళ్ళకి ఈ పెయిన్ అనేది ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. దీన్నే మనం ట్రాన్స్ఫరామినల్ నర్వ్ బ్లాక్స్ అనేసి, కొంతమందికి కాడల్ ఎపిడ్యూరల్స్ అనేసి, కొంత ఇంటర్లామినర్ ఎపిడ్యూరల్ అని రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేది చేస్తుంటాం అన్నట్టు. ఇది మనకు ఎక్కువగా ఈ నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణం. ఇది కాకుండా సెకండ్ మోస్ట్ కామన్ ఎక్కువగా మనం చూసేది ఈ బ్యాక్లో మనకి జాయింట్స్ ఉంటుంది, అది ఎక్కువగా సాక్రోఇలియాక్ జాయింట్స్ అంటుంటారు. ఈ సాక్రోఇలియాక్ జాయింట్ కొంతమందికి వాపుకు గురైనప్పుడు ఈ నడుము నొప్పి వస్తుంటుంది, ఇంకొంతమందికి వయసు ద్వారా అరిగినప్పుడు నడుము నొప్పి వస్తుంది. అటువంటి వాటికి కూడా మనం ఇంజెక్షన్స్ చేయడం వల్ల వీళ్ళకి ఈ నడుము నొప్పి తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే ఇది వయసుతో నిమిత్తం ఏమైనా ఉంటుందా, వయసుతో సంబంధం లేకుండా ఇవి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? దీనికి వయసు నిమిత్తం అనేది ఏమీ లేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్క్ బల్జ్ అన్నాను. ఈ డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా మనకు చిన్న వయసులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే వీళ్ళు చిన్న వయసులో ఎక్కువగా ఈ జిమ్కి వెళ్ళటము, కొంతమంది సడన్గా హెవీ వెయిట్స్ అంటే జిమ్కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు. సో మోతాదు మించి ఈ ముందు కొంగి వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఆ డిస్క్ల మీద ప్రెషర్ పడి అవి డిస్క్ ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువగా పడినప్పుడు దాన్ని తట్టుకోలేకుండా సడన్గా అవి బల్జ్ అవ్వడం మొదలెడుతుంది. కాబట్టి ఎక్కువగా ఈ డిస్క్ బల్జ్ అనేది మన చిన్న వయసులోనే ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది ఎక్కువగా మనం డిస్క్ డీజనరేషన్ వల్ల ఒక వయసు తర్వాత ఎక్కువగా నడుము నొప్పి చూస్తుంటాం. అలానే ఫ్యాసెట్ జాయింట్స్ అంటారు, అంటే వెన్నుపూసకి మధ్య ఉండే జాయింట్ అరుదలకు లోనప్పుడు కూడా మనం ఇటువంటి బ్యాక్ పెయిన్ ఎక్కువగా చూస్తుంటాం. అటువంటి వాటిల్లో కూడా మనం ఈ ఇంజెక్షన్స్ అనేది ఎక్కువగా చేస్తుంటాము. వాళ్ళకి ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క పెయిన్ని మనం రిలీవ్ చేస్తుంటాం అన్నట్టు. మనకి కొంతమందిలో భుజాల నొప్పులు ఉంటాయి, అవును. రోజు అంటే కండరాలు పట్టేయటం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి కూడా మనకి ఏమైనా పెయిన్ రిలీఫ్ గురించి వాళ్ళకి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఉందండి. జనరల్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ భుజాల నొప్పులు ఎక్కువగా మనం వినేది టర్మినాలజీ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటుంటారు. అంటే ఈ భుజం అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రోజన్ అంటే అక్కడ భుజం అనేది వాళ్ళకి ఫ్రీజ్ అయినప్పుడు వాళ్ళకి పెయిన్ ఒకటి ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు ఆ పేషెంట్స్లో. అదే కాకుండా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే తల దూకోలేకపోవడం అని కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది షర్ట్ వేసుకోలేకపోవడము, షర్ట్ తీయలేకపోతున్నామని ఎక్కువగా కంప్లైంట్. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఫ్రోజన్ షోల్డర్లో వాళ్ళకి పెయిన్ రావడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఈ మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంటుంది. అంటే చెయ్యి పైకి లేపలేకపోవడము, అదే రకంగా చెయ్యి వెనక్కి వెళ్ళకపోవడము, ఇది ఎక్కువగా మనం చూస్తుంటామండి షోల్డర్లో. ఇది ఎక్కువగా మనకి ఎవరైతే ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారో అంటే డయాబెటీస్, ఎవరికైతే డయాబెటీస్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ కావచ్చు, కంట్రోల్డ్ ఉన్నా కూడా ఎక్కువ కాలం ఈ షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇటువంటి ఈ ప్రాబ్లం అనేది కామన్గా మనం చూస్తుంటాం అన్నమాట. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా చూస్తుంటాము. అదే కాకుండా కొంతమందికి ఇంజురీస్ కింద పడినప్పుడు కావచ్చు, లేక స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇటువంటి వాటికి కూడా మనం ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్స్లో వీళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లు ఏంటంటే ఈ హైడ్రో డైలటేషన్ టెక్నిక్స్ అంటారు. అంటే వాళ్ళకి మస్కులర్ స్కెలిటల్ స్కాన్ ద్వారా చూసి వాళ్ళకి ఎక్కడైతే ఈ ఫ్రోజన్ అంటే మనకి ఫ్రోజన్లో ఏమవుతుందంటే షోల్డర్ చుట్టూ ఈ భుజం చుట్టూ మనకి ఏమవుతుందంటే తొడుగు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటుంటారు. ఈ క్యాప్సూల్ ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్కి వాపుకు గురి అయినప్పుడు ఆ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు మనం ఏంటంటే ఆ క్యాప్సూల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కోసం, ఆ క్యాప్సూల్ రిలీజ్ చేయడానికి కోసం మనం ఏంటంటే ఆ జాయింట్లో మనము ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేయడం, దాన్నే మనం హైడ్రో డైలటేషన్ అంటుంటారు. అటువంటి టెక్నిక్స్ మనం ఉపయోగించి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడము, ఆ క్యాప్సూల్ ఫ్రీ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ పెయిన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 2 to 3 వీక్స్లో వాళ్ళకి కంప్లీట్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కూడా వీళ్ళకి ఈ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంటుంది. ఇది ఎక్కువగా మనం ఫ్రోజన్ షోల్డర్స్లో ఇంజెక్షన్ చేస్తుంటాం. ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ భుజాల్లో కొన్ని కండరాల్స్ ఉంటాయి, అంటే దాన్ని రొటేటర్ కఫ్స్ అంటుంటారు, సూప్రాస్పైనేటస్ అని. ఇటువంటి కండరాలు కూడా లైక్ ఇంజురీస్కి లోన్ అవుతుంటాయి. అది ఎప్పుడైతే పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు ఇటువంటి వాళ్ళకి మనము ఈ ప్లాస్మా ఇంతకుముందు అనుకున్నట్టు పిఆర్పి ఇంజెక్షన్స్, ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేసినట్టయితే ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్న కండరం మళ్ళీ రీగ్రో అయ్యి వాళ్ళకి నార్మల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇది మామూలుగా షోల్డర్స్లో మనం ఎక్కువగా మన ఇంజెక్షన్స్
చేస్తుంటాం అన్నట్టు. అంటే ఒక కొత్త అపోహ ఉంటుంది Hmm. కొంతమంది జనాలలో, దీర్ఘకాలికంగా బాధపడేవాళ్ళు అంటే Hmm. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడే వాళ్ళకి Hmm. ఈ పెయిన్ రిలీఫ్ వల్ల అంటే పెయిన్ మేనేజ్మెంట్ వల్ల కూడాను ఏవో ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయని, లేదు అంటే వీళ్ళకి ఇది చెయ్యరు అని చెప్పి ఒక అపోహ అంటూ అవును. ఉంటుంది. సో ఇది వాళ్ళకి కూడా వర్తిస్తుందా? వాళ్ళు కూడా చేసుకోవచ్చా? డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. అసలు అడ్వాంటేజే ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ ఇంజెక్షన్స్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇక వాళ్ళకు జనరల్గా మనకి ఈ దీర్ఘకాలిక నొప్పులు ఒక వయసు తర్వాతే వస్తుంటుంది. ఆఫ్టర్ 50 కావచ్చు, 60 ఇయర్స్ తర్వాత. ఆఫ్టర్ 50-60 ఇయర్స్ తర్వాత ప్రతి పేషెంట్కి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అది బీపీ కావచ్చు, కొంతమంది షుగర్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది, కొంతమందికి ఆస్తమా ఇష్యూస్ ఉంటుంది, ఇంకొంతమందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇటువంటి అందరికీ కూడా మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఇంజెక్షన్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు. అపోహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంకా సర్జరీతో పోల్చుకుంటే సర్జరీ అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్నది. ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఫర్దర్గా ఇంకా ఎక్కువ రిస్క్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా సర్జరీ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్స్లో మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు కాబట్టి హ్యాపీగా ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ అండి. మచ్. చూసారుగా, ఒక పెయిన్ పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలా క్యారీ చేసే బదులు ఒక చిన్న ట్రీట్మెంట్, మనం ట్రీట్మెంట్ కూడా చూసాము, ఎంత తక్కువ సమయంలో ఆ ట్రీట్మెంట్ అనేది జరిగిందో. కేవలం గంట నుంచి గంటన్నర లోపే ఆ ట్రీట్మెంట్ అనేది జరిగి ఒక 2 అవర్స్లోనే నడుచుకొని వెళ్ళే పరిస్థితి ఆ పేషెంట్ది. సో మీరు కూడా ఎందుకు బాధపడతారు అండ్ భయపడతారు? వెంటనే వచ్చేసి మీ ట్రీట్మెంట్ని చేయించుకొని మళ్ళీ యథాతథిగా మీ లైఫ్ని చాలా సులభతరం చేసుకొని ముందుకు సాగుతారని నమ్ముతున్నా. అడ్రస్ తెలుసు కదా, ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ.